వర్క్ మంచిగా నడుస్తుందా? నడుస్తుంది సార్. కూర్చో. వర్క్ బాగానే నడుస్తుంది, కానీ అకౌంట్లోనే చిన్న సమస్య ఉంది సార్. ఏంటది? ఈ అమౌంట్ అకౌంట్లో అయితే జమ అయింది, కానీ సోర్స్ మాత్రం దొరకట్లేదు. ఇలాంటి పేమెంట్స్ బ్యాంక్లో చాలానే జమ ఉన్నాయి సార్. కస్టమర్ యొక్క సమస్యల్ని మనము ఫోన్లోనే తీర్చడానికి గైడ్లైన్స్ ఇస్తాం. సర్వీస్ ఛార్జీలని బిల్లుల ద్వారా ఎంట్రీ చేస్తాం. కానీ సార్, మన సర్వీస్ ఛార్జెస్ నిర్ణీతమై ఉంటాయి కదా, ఈ అమౌంట్లు పెద్దగానే ఉన్నాయి. నీ పని ఎంట్రీ చేయడం వరకే, అంతే చేయి. పని చూసుకో. అలాగే సార్. హోటల్లో ఏం జరిగిందో అడగొచ్చు కదా. హోటల్ సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు చూడు చాటింగ్ చేసుకుంటున్నారు. మొహమాటం ఎందుకు మమ్మీ, డైరెక్ట్ గా అడిగేసి. మమ్మీ, నువ్వు అడగకపోతే ఆ కిరణ్ మైని నాన్న ఇంట్లోకి తీసుకొస్తారు. ఆయన ఏం చేస్తారో తెలియదు, కానీ మీరేంటే నన్ను ఇలా భయపెడుతున్నారు? ఏంటి ఏదో గుసగుసలాడుతున్నారు? గసగసాన్ని పచ్చడి కూడా పెడతారా అని మమ్మీని అడుగుతున్నాను. మీరు నిజాలు చెప్తారా? అబద్ధాల్ని హైలైట్ చేసి నిజం అనేలా నమ్మిస్తారు. సూర్య పొద్దుటి నుంచి కనబడట్లేదు. ఎక్కడికెళ్ళాడు అమృత? నాకు చెప్పలేదత్తయ్యా. షాప్కి కూడా వెళ్ళలేదంట. మా నాన్న ఫోన్ చేశాడత్తయ్యా. తర్వాత సూర్యకి నేను కాల్ చేస్తే వచ్చాక చెప్తా అన్నాడు. విశ్వా, కిరణ్, లోపలికి రావచ్చా? విశ్వా, రావచ్చా అని అడుగుతున్నావేంటి? ఇది నీ ఇల్లే అనుకో. రా రా కిరణ్. కూర్చో. థ్యాంక్ యూ. మళ్ళీ ఏంటండి మీరు మాట మాటికి ఇంటికి రావడం? ఏ సత్యాన్ని ఆ కాకి పిల్లని పిలిస్తే వాళ్ళే అక్కడికి వచ్చేస్తారు కదా. ఏ మనీ, ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నాను కదా. అతిథులతో ఇలాగేనా మాట్లాడే ఆనవాయితీ? విశ్వా, నేను అతిథినా? నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు? అలా కాదు కిరణ్, నిన్ను పరాయిదాన్ని అనడం లేదు. నువ్వు ఇంట్లో మా మనిషివే. విశ్వా, నీ నోటితో నన్ను మీ ఇంట్లో మనిషిని అన్నావు చూడు. నాకు నువ్విచ్చిన రెస్పెక్ట్ చాలు. అత్తయ్యా, విన్నారా? ఆవిడ్ని ఈ ఇంటి మనిషి అంటున్నారు మావయ్య. ఆవిడేమో మావయ్యతో మీరిచ్చిన రెస్పెక్ట్ చాలు అంటుంది. అత్తయ్య, గాలిపటం అందంగా ఎగురుతుంది కదా అని ఎంజాయ్ చేయటం కాదు, అది తెగిపోయిందనుకో ఎటువైపు వెళ్తుందో తెలీదు. ఇక్కడ నా దృష్టిలో మావయ్య గాలిపటం లాంటివాడు. ఈ గాలిపటం తాడు నువ్వే పట్టుకోవాలి, అంతేకాని ఆవిడ చేతికిచ్చావనుకో. ఏ అమృత, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడు. నిన్ను. అవును, సత్య మంజు ఇంట్లో లేరా? ఇప్పటి వరకు రావాలి, వచ్చే టైం అయింది. మీరు సత్య గురించే కదా ఎదురు చూసేది. అదిగో సత్య వచ్చేస్తున్నాడు.
సత్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతకీ మంజు ఎక్కడుంది? తెలీదు, బహుశా స్టేషన్లో ఉండొచ్చు. అదిగో మంజు కూడా వచ్చేసింది. మంజు, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. మీ రూమ్లోకి వెళ్దామా? పదండి. ఆ టక్కులాండి చూస్తుంటే సత్య వాళ్ళకి ఏం విడాకులు ఇప్పిస్తుందో కానీ నా కాపురంలో మాత్రం నిప్పులు పోసేలా ఉంది. అత్తయ్య, ఆవిడగారి వాలకం చూస్తుంటే నీకు విడాకులేం రావు కానీ సగం చెప్పి చచ్చావేంటే, పూర్తిగా చెప్పి తగలడు. అంటే చిన్నిల్లు పెద్దిల్లు అని అంటారు కదా, మావయ్య గారికి మాత్రం ఏదో ఒక పథకంలో చిన్నిల్లు వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఈ అమృత, నీ నాలుక మీద ఏమైనా పుట్టుమచ్చుందటనే ఉంటే మాత్రం నువ్విలాంటి మాటలు మాట్లాడకుండా నీ నాలుక కత్తిరిస్తాను. విశ్వ, నువ్విక్కడే ఉండు. మీరండి. మీరు వెళ్ళండి. నేను మీకు చెప్పాను కదా, మీరు విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా మీ మీదే డిపెండ్ అయి ఉంటుందని. నేను చెప్పిన ఆప్షన్స్ గురించి ఏం ఆలోచించారు? అదే, మీరు విడాకులు ఎందుకు కోరుకుంటున్నారో సరైన కారణం తెలుసుకోమన్నాను కదా, తెలుసుకున్నారా? లేదు, తెలుసుకోలేదు. మీకు చెప్పి కూడా చాలా టైం అయింది కదా. అది బిజీగా ఉంటూ నాకు దాని గురించి ఆలోచించడానికి టైం దొరకలేదు. అవును మేడం, నాకైతే ఉద్యోగరీత్యా చాలా పనొత్తిడుంటుంది. అసలు ఈ విషయమే మర్చిపోయాను, నాకు గుర్తు కూడా లేదు. యాక్చువల్లీ నేను కూడా కోర్టుకి సమాధానం చెప్పాలి. మీరిచ్చే ఈ టాస్క్ రిపోర్ట్స్ని నేను కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోనే నా పనిలోని క్వాలిటీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నిజంగా సారీ మేడం, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది. క్షమించండి మేడం, ఇక నుండి ఆలోచిస్తాము. అంటే మీతో నేను సారీ చెప్పించుకోవడం కొరకు రాలేదు. మీరు నాతో ఓపెన్గా మీ అభిప్రాయాలు చెప్పకపోయినా, సరిగ్గా మాట్లాడకపోయినా మీరు కౌన్సిలర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. వేరే ఆప్షన్ ఉండదు.